ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఆడియోస్ వినిపించే ముందు అసలు మ్యాటర్ ఏంట్రా అంటే ఈ లిటిల్ కృష్ణ ఎస్ఎంఏ ఇష్యూలో క్రేజీ మనీ బ్లాగ్స్ ఎవరైతే ర్యాపిడో రైడర్ ఉన్నారో ఆయన పాత్ర ఏంటి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి కనుక ఒకవేళ పెద్ద దొంగ అయితే ఈ క్రేజీ మనీ బ్లాగ్స్ ఆయన చిన్న దొంగ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్క్రిప్ట్ రాసింది ఆయన అయినా సరే యాక్ట్ చేసింది మొత్తం ఈయనే. ఆయన ఎంత డబ్బులు తీసుకున్నాడో తెలియకపోవచ్చు, కానీ డబ్బులు తీసుకున్న దాంట్లో కానీ ఆ బైక్ కొన్న దాంట్లో కానీ అమ్మిన దాంట్లో కానీ చేతులు మారిన విషయంలో కానీ ఈయన పాత్ర కూడా ఉంది. అయితే ఈ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇష్యూ మొత్తాన్ని టేకప్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారో సంహౌ మనీని బాగా డిపెండ్ చేస్తున్నారు. ఈరోజు కూడా నిన్న రాత్రి మనీతో వాళ్ళకి ఒక లైవ్ అయింది. ఆ లైవ్లో కూడా మనీ చేసిన తప్పుల్ని మనీ ఒకటి చెప్తున్నాడు, వీళ్ళు దాన్ని కవరప్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. ప్రాపర్ క్వశ్చన్స్ ఏవైతే బుల్లెట్ పాయింట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రం అడగట్లేదు. కింద కామెంట్స్లో కూడా అయ్యే నేను కూడా కామెంట్ చేస్తున్నా లైవ్లో, అరే ఇది అడగండి బ్రో అని చెప్పి అసలు అడగట్లా. అండ్ ఆయన ఒకటి చెప్తుంటే వీళ్ళు దాన్ని కవరప్ చేస్తున్నారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఆడియోస్ వినిపిస్తా, కొన్నది అమ్మింది, అసలు లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, స్క్రిప్ట్ ఏం చెప్తుంది, విత్ లాజికల్గా మాట్లాడుకుందాం, మీకు అర్థమైపోద్ది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో ఇది ఒకసారేనండి ఫస్ట్ ఒకటే మాట క్లారిటీగా, మనీ క్రేజీ మనీ అన్నోడు పల్సర్ బైక్ ర్యాపిడో వ్లాగర్ బండి అమ్మి డబ్బులు మీకు తెచ్చి ఇచ్చాడా? ఇచ్చాడు. డబ్బులు తెచ్చిచ్చాడు. ఆ బైక్ ఏమైందో ఆ విషయం నాకైతే తెలియదు. డబ్బులు అయితే తెచ్చిచ్చాడు. నవీన్ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. నవీన్ రామ్ సింగ్ అన్నోడు మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడా? అవును సార్. విషయం ఏంటంటే అతను చెప్పింది నేనే బైక్ కొనిచ్చాను, మన ర్యాపిడో స్టోరీలోని మెయిన్ పార్ట్ కదా, ఆ కొత్త బైక్ నేనే కొనిచ్చాను, సో ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాను స్టార్టింగ్ లో అని చెప్పారు. వీళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఈ వాయిస్ ఎవరిదా అంటే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ది. సో 2 days బ్యాక్ వీళ్ళు లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్తో కంప్లీట్గా ఒక పెద్ద లైవ్ చేశారు. ఆ లైవ్లో వచ్చిన విషయాలు ఇవన్నీ నేను మొత్తం లైవ్ అంతా మళ్ళీ కట్ చేసుకుని వీడియోస్ పెట్టుకున్నా. అయితే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ క్లియర్గా ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ క్రేజీ మనీ అనే అతను వైజాగ్ నుంచి విజయనగరం వస్తాడు, వచ్చి అక్కడ బండి కొంటాడు. సో ఆ బండి కొనడానికి కూడా ఎవర్రా అంటే నవీనే. సో నవీన్ డబ్బులు ఇస్తాడు. మ్యాక్సిమం ఇది జరిగి ఉండదు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే అసలు బండే కొనలేదు, ఎందుకంటే అక్కడ సీట్ కవర్స్ డిఫరెంట్ ఉన్నాయని. మేబీ అది కూడా ట్రూ, అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఒకవేళ బండి కొంటే మాత్రం ఖచ్చితంగా నవీన్ అందులోకి డబ్బులు ఇచ్చి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే సింపుల్ థింగ్, మన మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర ఒక బండి ఉంది, ఇంకో కొత్త బండి కొనుక్కోవాలనుకుంటే 99% మన బండిని మనం అమ్ముతాం, ఉన్న బండిని అమ్ముతాం. 8,000, 10,000, 12,000, 6,000 ఎంత వస్తే అంత అది అమ్మేసి మిగతా డబ్బులు మనం ఎంత దాచుకున్నామో, ఒక ₹1,00,000 బండి కొనాలంటే ఇందులోంచి 10,000 వస్తుంది, ఇంకా 90,000 కావాలని 90,000 ఆ బండిలు చూస్తాం, అక్కడ డీలర్తో మాట్లాడతాం, నెక్స్ట్ ఈ బండి కొనడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి అమ్ముతాం, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి కొత్త బండి కొనుక్కుంటాం, వస్తాం. మనం ఏమైనా ధోనియా బైక్స్ కలెక్షన్ పెట్టుకోవడానికి 10 కదా. కానీ ఈ కేసులో మీరు గమనిస్తే మనీ దగ్గర ఉన్న ప్లాటినం బైక్ అమల. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మనీ కాదు కొనింది, నవీన్ డబ్బులు ఇస్తే మనీ కొన్నాడు. 2, ఈ ప్లాటినం ఎందుకు అమ్మలేదు, ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ వీడియోస్ చేయాలి కదా, ప్లాటినా మీద మళ్ళీ నా పల్సర్ ఇచ్చేసాను, సో దానికోసం ప్లాటినా మీద వీడియోస్ చేయాలి అని చెప్పి. సో ఆ పల్సర్ ఇచ్చేసాను అన్నది కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్టే, నేను చెప్పడం కాదు. ఇంకొక వీడియో ప్లే చేస్తాను, మీకు అర్థమైంది. ఫస్ట్ థింగ్, బండి కొనటం స్క్రిప్ట్, బండి కొనింది ఎవర్రా అంటే నవీన్. ఇది గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు బేబీ వాళ్ళ ఫాదర్ చాలా విషయాలు చెప్పారు, అని నమ్మనప్పుడు ఇది నమ్మమా? ఇప్పుడేనండి నెక్స్ట్ చెప్పలేదా ఏంటి అసలు, అది ఏంటి ప్లాన్ ఏంటి అసలు? సో ఆ స్టోరీలో ర్యాపిడో బాయ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కలిసి 2 states తిరుగుతాడు. ఇదంతా తిరిగిన తర్వాత కూడా ఫండ్ కంప్లీట్ అవ్వకపోతే జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి అతను బైక్ అమ్మేస్తాడు. అది స్టోరీ. డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఇది స్టోరీ ముందే చెప్పాడు మీకు కదా, ముందే చెప్పారు. విన్నారుగా ఫ్రెండ్స్. స్టోరీ ఫస్ట్ పార్ట్ ఏంట్రా అంటే ర్యాపిడో డ్రైవర్ వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తాడు, అక్కడ బైక్ కొంటాడు, నవీన్ డబ్బులు ఇస్తాడు, సో బైక్ కొంటాడు, నెక్స్ట్ ఆ బండి అమ్మేస్తాడు. సో ఇప్పుడు రెండో వీడియోలో మీరు అంటే ఏమన్నారు, నెక్స్ట్ ఆ బండి అమ్మేస్తారు. ఎందుకురా అమ్మేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిసిన తర్వాత 2 రాష్ట్రాలు తిరిగిన తర్వాత అప్పటికి ఫండ్ కలెక్ట్ అవ్వకపోతే ఆ బండి అమ్మేస్తాడు. సో ఏదైతే ఒకరోజు నైట్ కూర్చొని ఈ మనీ ఒక వీడియో చేశాడో, ఏడుస్తా 2 కోట్లు కూడా కలెక్ట్ అవ్వలేదు, అందుకని నేను ఎంతో కష్టపడి కొనుక్కున్నాను ఆ బండి, ఈరోజు నేను అమ్మేస్తున్నా అని చెప్పి అమ్మేశాడో, అది కూడా స్క్రిప్టే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇది బేబీ వాళ్ళ ఫాదరు Day 1 నవీన్ రామ్ సింగ్ బేబీ వాళ్ళ ఫాదర్ కూర్చొని మాట్లాడుకుని రాసుకున్న స్క్రిప్ట్. మనీ అందులో పార్ట్. మనీకి తెలుసు, మేబీ నవీన్ రామ్ సింగ్ 30 లక్షలు తీసుకున్నాడు, 15 లక్షలు తీసుకున్నాడు, అది తెలియకపోవచ్చు, కానీ ఇది అంతా తెలుసు. ఈ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది మనీకి తెలుసు, సో అది ఒప్పేసుకో. ఏదైతే బండి అమ్మిన తర్వాత ఉందో నీకు తెలియదు, మేము చెప్తున్నాం కదా నీకు తెలియదు, సో అది మాత్రం స్క్రిప్ట్ కాదు అని చెప్పి మన మీద రుద్దుతున్నారు.
మనీకి ఆ విషయం తెలుసు, ఇది స్క్రిప్ట్ అన్న విషయం కూడా వీళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళ లైవ్లో కూర్చునే కదా వాళ్ళ ఫాదర్ చెప్పింది ఈ మాటలన్నీ. మరి వీళ్ళు నిజాన్ని బయటకు పెట్టాలి అనుకుంటే మనీని క్రాస్ క్వశ్చన్ చేసి మరి వాళ్ళ ఫాదర్ ఇలా అన్నారు, నువ్వు నిజం చెప్పని అడగాలి. కానీ అడగట్లా. ఎందుకు అడగట్లేదంటే మేబీ ఒక డీల్ అయ్యి ఉండొచ్చు వీళ్ళ మధ్యలో. నువ్వు నవీన్ని ఎక్స్పోజ్ చేయి, ఇటువైపు తిరిగిపో, సో నీకేమీ జరగకుండా మేము చూసుకుంటాం అని చెప్పి అలా ఏదైనా మాట్లాడుకొని ఉండాలి. అసలు కేజీ మనీకి ఈ విషయం మీద క్వశ్చన్ చేయొద్దంట, అయిపోయింది, ఇంకేం క్వశ్చన్ చేయొద్దు. ఫస్ట్ పార్ట్ స్క్రిప్ట్ ఒప్పేసుకున్నాం, సెకండ్ స్క్రిప్ట్ కాదని. సెకండ్ కూడా స్క్రిప్ట్ అని చెప్పి వాళ్ళ వీడియోలు ఇప్పుడున్న లైవ్లో కూడా కరెక్ట్గా వాళ్ళు కూర్చొని అడిగితే అక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. కింద చూస్తున్న వాళ్ళందరూ అయ్యే క్వశ్చన్లు అడుగుతున్నారు. అరే బాబు సరిగ్గా చెప్పట్లేదు, మీరు చెప్పనీయట్లేదు, మీరు మాట్లాడు అన్నీ చెప్తున్నా సరే వాళ్ళు బ్రో మీరు ఇంత పెద్ద స్కామ్ని మీరు ఎక్స్పోజ్ చేస్తా ఒక్కడిని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు, మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎందుకన్నది నాకు అర్థం కావట్లా. ఎందుకు మీకు తెలియదా ఎక్కడో స్క్రిప్ట్ అయింది, ఎక్కడో స్క్రిప్ట్ కాలేదు, తనకేం తెలుసు, తనకేం తెలియదు అని చెప్పి. చూడండి ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, ఇంకోటి చూడండి. ఒక్క క్వశ్చన్, బండి ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఎవరు? నీ బండి 2 వీలర్ రెడ్ కలర్ బండి ఇప్పుడు ఎవరికి ఇచ్చావు? నవీన్ రామ్ సింగ్ పట్టుకెళ్ళిపోయాడా అని తాళం తీసుకెళ్లి నవీన్ రామ్ సింగ్ చేతిలో పెట్టేశాను అని. డబ్బులు తీసుకోవాలి, ఎవరి దగ్గర డబ్బులు ఎవరు ఇచ్చారు నీకు? నవీన్ ఇచ్చారు. అంటే కదా అక్కడ నువ్వు వీడియోలో పెట్టావు కదా, ఎవరో డబ్బులు ఇస్తుంటే ఏడుస్తున్నావు నువ్వు, ఏంటది? ఏంటి దగ్గర ఓ పక్కన ఆయన నేను రవీన్ సింగ్ చేతిలో తాళం పెట్టాను, నాకు డబ్బులు నవీన్ రామ్ సింగ్ ఇచ్చారంటే వీళ్ళు కవరింగ్ అంటే లేదు నువ్వు వేరే వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఏడుస్తున్నావు అది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బండి అమ్మలేదు, బండి తీసుకెళ్ళి నవీన్ రామ్ సింగ్ చేతిలో పెట్టాడు, నవీన్ రామ్ సింగ్ క్యాష్ ఇచ్చాడు, ఈ క్యాష్ నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేది నా క్యాష్, నేను తీసేసుకుంటాను అని చెప్పి వీళ్ళకి తెలిసి ఇదంతా ఏం లేదు, బండి నా దగ్గర సేఫ్గా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక వీడియో చూస్తుంటారు మీరు, మీకు లాస్ట్లో జూలై ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఇస్తాను రా జూలై 30 తారీఖు అని చెప్పాడు కదా, ఆ సర్ప్రైజ్ ఇదే బండి తీసుకొచ్చి మళ్ళీ ఇదే తాళాలు వీళ్ళు చేతిలో పెట్టేసేవాళ్ళు. ఇదన్నీ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే, అనుకున్న మాటలే. మామ ఒకటి చెప్పండి, బండి అమ్మారు, మీరు నేను బండి అమ్మామావా, లేదు మీరు నేను బండి కొన్నామావా, 1,40,000 1,30,000 పెట్టి బండి కొన్నాం, 1,30,000 క్యాష్ ఇస్తామా? ఫోన్పే తోటి చేస్తాం కదా, కొంచెం ఫోన్పే చేస్తాం, కొంచెం క్యాష్ ఇస్తాం. పోనీ క్యాష్ ఇచ్చినా అందులో ఒక్క 500 రూపాయల నోటు కట్టుకోవడం ఏమో 50,000. ఏ ఏటీఎం 100 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లు డిస్పెన్స్ చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మొత్తం 100 నోట్ల కట్టలు 200 నోట్ల కట్టలు తీసుకుంటాడు, ఇట్లా చూపిస్తాడు 1,40,000 అని చెప్పి. ఎవరు ఇస్తారు 100 నోట్ల కట్టలు 200 నోట్ల కట్టలు ఎక్కడ వస్తాయి? వీళ్ళకి మాత్రం ఈ డొనేట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ 100 200 తెగ దొరికితే నాకు అర్థం కాదు. నాకు అసలు జెన్యూన్ డౌట్ ఇది. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే 100 నోట్ల కట్టలు 200 నోట్ల కట్టలు ఎందుకు ఇన్ని డబ్బులు కనిపించాలనుకుంటారు ఏంటో అర్థం కాదు. సరే ఎనీవే, ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ తాళాలు తీసుకున్నాడు, నవీన్ రామ్ సింగే డబ్బులు ఇచ్చాడు అని చెప్తుంటే బండి అమ్మినట్టు ఎట్ట ప్రూవ్ అవుతుంది? వీళ్ళు అమ్మేసో నువ్వు అమ్మటం మాత్రం జెన్యూన్ మనీ, నువ్వు ఇవ్వటం మాత్రం జెన్యూన్ మనీ, నీకు అసలు ఏం తెలియదు మనీ, నీ ఏడుపు ఎంత జెన్యూన్ మనీ అని చెప్తారు నాకు అర్థం కాదు. అసలు అమ్మటం కూడా స్క్రిప్ట్లో పాటరా అని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళకే ముందు రోజు చెప్తే వీళ్ళు క్రాస్ క్వశ్చన్ చేయకుండా మీరెవరు అసలు ఇంకేం అడగద్దు అంటున్నారు వాళ్ళు. ఏంది బ్రో ఇది? ఒకళ్ళకొక న్యాయం ఒకళ్ళకొక న్యాయమా? నవీన్ దొంగ అయితే ఈయన కూడా దొంగే, ఆయన గజ దొంగ అయ్యి ఉండొచ్చు, ఈయన చిన్న దొంగ. బట్ దొంగని దొంగ కాదు మావాడే కలిపేసుకుంటామంటే ఇంక మనం ఏం చేయలేం. ఇంకోటి చెప్తాను చూడండి, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తాలిపోలికే బండి ఇచ్చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నవీన్ అన్నాడు ఫస్ట్, నాకు చెప్పింది కూడా క్లారిటీ వినండి. నేను సపరేట్ గా ఒక మంచి వీడియో చేసి పెడదాము జనాలు క్లారిటీగా అనుకున్నాను, కానీ నాకు కొద్దిగా వీడియో చేయడానికి అవ్వట్లేదు. మంచిగా క్లారిటీ చేసి వీడియో పెడదాం అనుకున్నాంట క్రేజీ మనీ, కానీ కుదరట్లేదంట. ఈయన రోజుకు ఒక వీడియో చేస్తున్నాడు మామ, మనీ రోజుకు ఒక వీడియో చేస్తున్నాడు. ఎవరి మీద? నవీన్ మీద. ఈయనేదో బాధితుడిలాగా నవీన్ రోజుకు ఒక వీడియో చేస్తుంటాడు, కానీ ఈయన విషయంలో ఏం జరిగింది అని క్లారిటీ ఇవ్వడానికి మాత్రం ఈయన టైం కుదరట్లేదంట. ఏంది మో ఇదంతా? బండి ఎలా కొన్నావు? నీ డబ్బులేనా? మరి నీ డబ్బులు అయితే మరి ఆ బండి ఎందుకు అమ్మలేదు? బండి ఎలా అమ్మావు? ఎవరికి అమ్మావు? ఇప్పుడు ఇందులోనే వాళ్ళు అడిగారు రిజిస్ట్రేషన్ అయిపోయిందా అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నాడు. సరేనా? రిజిస్ట్రేషన్ అయిపోతే మరి ఎందుకు బండి నేమ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు అని అడిగారు. అంటే నెంబర్ రాలేదంటాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటాడు, నెంబర్ రాలేదంటాడు. ఎన్ని విషయాలు చెప్తాడు సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటాడు, నెంబర్ రాలేదంటాడు, బండి నేను ఇచ్చేసానంటాడు, ఎప్పుడో వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి ఏలు ముద్ర వేయాలి అంటాడు, కాగితాలు లేవంటాడు, గాజువాక పంపిస్తారంటారు. అసలు సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి మరి కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడతాడా, కన్ఫ్యూజ్ చేయాలని మాట్లాడతాడు అర్థం కాదు. కానీ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఏదో చెప్తున్నాడు అని చెప్పి. అయినా సరే వాళ్ళు లేదు మనీ జెన్యున్గానే ఉన్నాడు, సో మనీ కరెక్ట్గానే ఉన్నాడు, మీరు ఎవరు ఇంకా మనీని క్వశ్చన్ చేయొద్దు, మనీది ఏదో ఫస్ట్ ఏదంటే మిస్టేక్, ఆ స్క్రిప్ట్లో పాలు పంచుకోవడం మనీ, కానీ డబ్బులకి మనీకి అసలు ఏం సంబంధం లేదని. ఇందులో మనీ స్వార్థం చెప్తాను క్లియర్గా అనండి. మనీ స్వార్థం ఏంటంటే ఒక బండి ఖర్చులకి కొన్ని డబ్బులు, అది 2 లక్షలు అవచ్చు, 3 లక్షలు అవచ్చు, 4 లక్షలు అవచ్చు,
అన్నిటికన్నా మేజర్గా సోషల్ మీడియాలో ఫాలోయింగ్. నవీన్ రామ్ సింగ్ చెప్పుంటాడు క్లియర్గా నాకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో నువ్వు ఇది చేస్తే నీకు అంత ఫాలోయింగ్ వస్తుంది. సో ఫాలోయింగ్ కోసం కక్కుతు పడ్డాడు. సెకండ్, నీకు నేను బండి కొనిస్తా, సో మంచిగా ఇంకొక బండి నీ ఫేవరెట్ బండి 2. థర్డ్, నీకు కొన్ని డబ్బులు ఇస్తా, ఇన్ని రోజులు నువ్వు తిరిగినందుకు వాటికి వీటికి నీకు కొన్ని డబ్బులు ఇస్తా. అది 1,00,000 2,00,000 3,00,000 మనీకి చాలా పెద్ద అమౌంట్. బండి పెద్ద అమౌంట్, ఆ డబ్బులు పెద్ద అమౌంట్. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే క్రేజ్ పెద్దది. బాబు కోసం ఎంత మనస్ఫూర్తిగా చేశాడో నాకు తెలియదు, కానీ మేజర్ ఆబ్జెక్టివ్ మాత్రం ఇదే. ఈయన మేజర్ ఆబ్జెక్టివ్ ఇది. ఆ నవీన్ రామ్ సింగ్ మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేపాటికి లక్షలు తీసుకోవటం, సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవటం, ఇవన్నీ మేజర్ ఆబ్జెక్టివ్. మెయిన్ ఆబ్జెక్టివ్ వీళ్ళకి ఉన్నవన్నీ. సో ఇప్పుడు వీళ్ళనే మీరు విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో చాలా మంచి పనే చేస్తున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడో అన్నీ తీసుకొచ్చి కరెక్ట్గా ప్రాపర్గా చేస్తున్నారు, కాదనటంలా. కానీ ఒకళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి మీరు చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నీరు గారిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కూడా అంటారు కదా, మీరేంటిది ఆయన దగ్గరికి వచ్చేబట్టి గట్టిగా మాట్లాడతారు, ఈయన దగ్గరికి వచ్చేబట్టి కదా వెనకేసుకు వస్తున్నట్టు. అది వీళ్ళకి అర్థం కావట్లా. ఏదో కాంప్రమైజ్ అయిపోయిన సిచ్యువేషన్లా కనిపిస్తుంది. రేపన్న రోజు అందరికీ ఇదే, ఇప్పుడు ఎంత చేసి రేపన్న రోజు ఇంకో చోట కూడా కాంప్రమైజ్ అయిపోతారేమో. మీరు కేసు పెడితే అందరి మీద పెట్టాలి. ఇప్పుడు అంతెందుకు, నవీన్ రామ్ సింగ్ 1కి 2 సార్లు మాట అన్నాడు, మనీ నేను తప్పు చేశాను, నువ్వు దీనికి దమ్ముంటే నువ్వు కేసు పెట్టు, కానీ నువ్వు పెట్టలేవు అన్నాడు స్టోరీస్లో. ఎందుకు పెట్టలేవు అన్నాడంటే ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈరోజు ఈయన రివర్స్ అయిపోయి ఈయన తీసుకున్న వాటికి ఫోన్పేలు లేవు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్లే కాబట్టి. సో అమ్మ నేను ఇరకలే పోనీ ఇరికినా సార్ తర్వాత వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తామని ఉంటారు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు, లేదు విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంతకుముందు మాట్లాడిన ఆయన ఎవరో, అందుకోసం అని చెప్పి రివర్స్ అయిపోయాడు. రేపన్న రోజు నవీన్ కనుక ఒప్పుకొని తన సైడ్ జరిగిన తప్పును ఒప్పుకొని తను మాట్లాడితే ఫస్ట్ బండారం బయటపడేది ఈ క్రేజీ మనీదే. రాసుకోండి మాట ఓపెన్. ఆయన ఓపెన్ అప్ అయ్యి చెప్పంగానే ఇక్కడ ఏంది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం నవీన్ కోసం కూడా 2 మాటలు మాట్లాడుకుందాం. మొన్న కూడా చెప్పా లాస్ట్ వీడియోలో, రోజు వస్తాడు క్లారిటీ ఇచ్చేస్తాను, అసలు నేనేం తప్పు చేయలేదు, మీకు రేపు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, రేపైనా లాస్ట్ వీడియో అంటాడు. ఒక వీడియో చేస్తాడు, ఒక రీల్ చేస్తాడు, అందులో ఏం ఉండదు, సొల్లి డొల్లు తప్పితే ఇంకేం ఉండదు. సేమ్ మళ్ళీ 2 రోజులు వస్తాడు, మళ్ళీ అంతే, మళ్ళీ 2 స్టోరీలు పెడతాడు, లేదంటే ఆయన సపోర్ట్గా చేసిన ఎవరిదైనా రీల్ తీసుకొచ్చి పెడతాడు, ఏం లేదు. ఈరోజు లైవ్కి వస్తా అన్నాడు, ఆ లైవ్ ఏమీ జరగల. కట్ చేస్తే ఎవరో న్యూస్ ఛానల్ పిలిచారు వెళ్తా అన్నాడు, అది జరగల. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకో విషయం బయటపడింది ఏంట్రా అంటే, ఇంకొక ఆయన ఎవరో లైవ్కి వచ్చారు వీళ్ళ దాంట్లోకి వచ్చి, నవీన్ రామ్ సింగ్ ఆయనకి చెప్పారంట, ఏంటి అంటే ఫాదర్ని ఏదో ఒకటి చేయాలి అని, కృష్ణ వాళ్ళ ఫాదర్ని. ఎందుకంటే మొత్తం ఆయన లీక్ చేస్తాడు, నా వాయిస్ బయటికి చెప్పరా అని నేను చెప్పాడు, మొత్తం అని లీక్ చేస్తాడు, ఆయన ఏదో ఒకటి చేయాలి అవసరమైతే అన్నట్టు చెప్పాడంట. అది విన్న తర్వాత నాకు మర్చిపోయింది, ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోతారా, ఇంత దారుణాలు జరుగుతాయా. ఆయన వచ్చి ఆయన ఈజీగా అబద్ధం చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి, వాళ్ళకి తెలిసిన వాళ్ళే, వాళ్ళు నవీన్కి వాళ్ళకి తెలిసిన వాళ్ళే, మరి ఇంత ఇదిగా ఉన్నారా అని చెప్పి. మధ్యలో వీళ్ళు ఇంకొక స్క్రిప్ట్ కూడా వేసుకున్నారంట. ఏంటి, ఈయన ఏదైతే గిరిజనుల దగ్గరికి హెల్ప్ చేశాడో వాళ్ళందరిని తీసుకొచ్చి వైజాగ్లో ర్యాలీ చేయించి ఈయన కార్లో దిగితే వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టేసేలాగా మీడియాని తీసుకొచ్చి ఎంత ఖర్చైనా పర్లేదు నవీన్ రామ్ సింగ్ చూసుకుంటా అన్నాడంట. ఖర్చు పెట్టేసి అడవిడి చేద్దాం అనుకున్నారు. ఈ లోపల వీళ్ళు సోషల్ మీడియాలో అన్ని లీక్ చేసేపాటికి వేరే వాళ్ళు ఫోన్ చేసి, అన్న వీడు దొరికిపోయాడు, వీడు మొత్తం అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు, వీడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో అని చెప్తే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడంట. ఇది చిన్న సెకలు కాదురా, ఇది మామూలు కథ కాదు, ఇది చాలా పెద్దది. మనకి ఇందులో చాలా విషయాలు తెలుస్తాయి. ఎమోషన్స్తో మనల్ని ఎలా ఆడుకోవచ్చు అన్నది ఒకటి, మీడియాని కానీ లేదంటే జనాల్ని కానీ పిఆర్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి. అబ్బో మనం కూర్చుంటే ఇది మనకు ఒక పెద్ద మంచి కేసు అవుతుంది. మనం వీటి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ రేంజ్ ఉంది ఇందులో. ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఒక అతను ఉన్నాడు, విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్, విజయనగరం ఆయన మీదకి ఎవరు అటాక్ చేసి ఆయన బండి, ఆయన ఫోన్ ఏదో కొట్టించేశారంట, ఫోన్ లేపేశారంట. మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా నిజంగా జరిగిందో తెలియదు. ఇప్పుడు దానికి సీసీటీవీ ఫుటేజ్ లేని చేస్తున్నారు. ఇందులో కూడా నవీన్దో ఎవరిదో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు విషయం, నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ ఉంటుంది. సరే, ఎంత జరిగిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, సరే మనం మాట్లాడుకుంటున్నాం తప్పితే చర్యలు ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా, పోలీస్ కేసు పెట్టబోతున్నారా లేదా, అసలు ఏం జరగబోతుంది దాని మీద క్లారిటీ. సో వీళ్ళు ఏదో హడావుడిలో ఉన్నాము, అదంతా అయిపోయిన తర్వాత పోలీసులు ఈ ఎయిర్పోర్ట్ ఇవన్నీ హడావుడిలో ఉన్నారు, అయిపోయిన తర్వాత కేసు పెడతామంటున్నారు. సో ఆ కేసు ఎంత గట్టిగా పెడతారు, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, కేసు ఏం పెద్దగా ఉండదు, ఇదేం క్రిమినల్ కేసు అవ్వదు అంటిల్ అన్లెస్ ఆ అటాక్ ఏదో చేస్తే తప్పితే. ఇదంతా చీటింగ్ చేసే ఉంటుంది, మ్యాక్సిమం స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. సో వీళ్ళు కేసు పెట్టి ఆయన స్టేషన్ బెయిల్ తీసుకుంటే ఆయన దాన్ని ఒక విజయంలో చూపించుకుంటాడు. బట్ మనం ఉన్నాం అది విజయం కాదు, కేసు అయితే పడిందని చెప్పడానికి కానీ, బట్ అది విజయంలో ప్రొజెక్ట్ చేసుకుంటారు ఆయన సైడ్ నుంచి. బట్ ఆ కేసులు ఇవన్నీ పక్కన పెడితే నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి అసలు ఏంటి ఆరోపణలన్నింటి మీద ఇంత మటుకైతే క్లారిటీ లేదు. 3-4 రీల్స్ చేశాడు, ఎన్ని ఆరోపణలు వచ్చిన ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేదు.
వీళ్ళు అడిగిన క్వశ్చన్కి క్లారిటీ లేదు. సో అది వచ్చి చెప్పాలి క్వశ్చన్స్ అన్నిటికీ. ముఖ్యంగా మహావీర్ సహస్ర కేసులో అసలు ఆ అమ్మాయికి పాపకి ఇంజక్షన్ అవ్వకుండా ఎందుకు అయిపోయిందని చెప్పాడు అన్నదానికి మేజర్గా ఆన్సర్ చేయాలి. ఆ గాంధీ వేషం వేసుకున్న బాబు, అరే వాళ్ళ రీల్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి 7 లక్షలు కొట్టేశాడంట ఐటీఎం కార్డు తీసుకొని. దాని గురించి క్లారిఫై చేయాలి. క్లారిఫై చేయటువంటి తప్పు. ఇంకోటి కూడా విన్నాను, ఏదో చేసుకోబోతున్నాడు అది ఇది అని చెప్పేది అంటున్నారు. తప్పు ఉంటే కుర్రాడు తప్పు ఒప్పుకోవాలి, ఇంకోసారి తప్పు చేయకుండా చూసుకోవాలి. తప్పు లేకపోతే తప్పు లేదో నిరూపించుకోవాలి. రెండే, ఇంకా మిగతావన్నీ చేసి ఏంది. సో లెట్స్ సీ. సో ఇది నాకైతే ఈ క్రేజీ అనేది చాలా క్రేజీగా చాలా ఉంది. మీరు ఎంతమందికి మీకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అనిపించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి మీకు ఎంతమందికి అనిపిస్తుందని. ఎందుకంటే ఆ వీడియోలన్నీ నేను చూస్తున్నా, ఆ రీల్స్ అన్నీ చూస్తుంటే ఏందిరా కమల్ హాసన్ పనికిరాడు మామూలుగా చేయలే అసలు. ఆ స్క్రిప్ట్ అంటే అసలు మనం జెన్యున్గా ఆలోచిస్తే వైజాగ్లో ఉన్న అబ్బాయి విజయనగరం వెళ్ళి కొంటాడా అని చెప్పి మనం చాలా ఇదిగా ఉంటాం. కానీ ఈయన యాక్టింగ్ ఎస్ఎంఏ అనగానే మొత్తం రీల్స్ అన్ని చూసారండి. ఎస్ఎంఏ అనగానే ఎస్ఎంఏనా అని ఆశ్చర్యపడటం. లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించండి. రిపోర్ట్స్ ఎవరికి అర్థం అవుతాయి రిపోర్ట్స్ చూసి అసలు అవన్నీ చూస్తుంటే మనం జెన్యున్గా ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు అలా అనిపిస్తుంది. కానీ అవన్నీ ఫస్ట్ టైం చూస్తాం జెన్యున్గా కన్విన్స్ అవుతాం. నేను అది చేసిన ఒకే ఒక రీల్ చూశాను, ఆ బైక్ మీద అది ఒకటి చూశాను. ఇవన్నీ చూస్తే మనం జెన్యున్గా కన్విన్స్ అయిపోతాం. అలా ఉంటుంది మ్యాటర్. ఏం చెప్తాం. సరే చలో, కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.